హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. పూజ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. రోజు చేసుకునే దీపారాధనలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు నేను వినాయకుడికి, శివుడికి, లక్ష్మీదేవికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్తో అయితే అభిషేకం చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే అభిషేకం చేస్తున్నాను. నా తర్వాత పిల్లలిద్దరూ కూడా చేశారనమాట. ఇక్కడైతే అభిషేకం చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అభిషేకం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని విగ్రహాలను అయితే మంచిగా శుభ్రం చేసుకొని బొట్టు పెట్టి అలంకరించి శివునికి భస్మం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీపధూపాలతో నైవేద్యం పెట్టి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు కొంచెం దగ్గరలోనే ఒక 14-15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రామేశ్వరం అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ చాలా ఫుల్ రష్గా ఉందన్నమాట. లాస్ట్కి మాది అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను వీడియో తీసాను. లోపల తీయనివ్వరు కదా ఫ్రెండ్స్, అయినా బాగుండదు కూడా తీస్తే. లోపల ఆ మహాశివుణ్ణి దర్శించుకొని ఆ మహాశివుని శివార్పణ చేసుకుని ఒక 1.5 అవర్ ఏమో మాకు లైన్లో టైం పట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న నది ఉంది. అక్కడే అందరూ స్నానాలు అవి చేసుకుని ఈరోజు అంతా జాగరణ ఉంటారు కదా ఫ్రెండ్స్. మొత్తం ఇది చాలా పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. రామేశ్వరం షాద్నగర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీన్ని చిన్న రామేశ్వరం టెంపుల్ అని అంటారు. ఇక్కడ శివలింగం నాకు తెలియదు కానీ తెలిసింది చెప్తున్నాను. శివలింగం అయితే ఎవ్రీ ఇయర్కి కొంచెం బియ్యపు గింజంతా అయితే పెరుగుతుందంట తప్పకుండా. ఈ ఒక్క విషయం అయితే తెలుసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్.